కూటమి ప్రభుత్వం విశాఖ నగరం నడిబొడ్డున ఉన్న 2000 కోట్ల రూపాయల విలువైన భూమిని లులు కంపెనీకి కారు చౌకగా కట్టుబెడుతుందని సిపిఎం నేత గంగారాం విమర్శించారు. లులు కంపెనీకి పరిధికి మించి రాష్ట్ర ప్రభుత్వం రాయితీలు ఇవ్వడంపై అనుమానాలను వ్యక్తం చేశారు. ఆయన పారిశ్రామికవేత్తల ప్రయోజనాల కోసం ప్రభుత్వ భూమిని అప్పనంగా కట్టబెడుతోందని ఆరోపించారు. లులు కంపెనీతో కూటమి ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలంటున్న సిపిఎం నేత గంగారాంతో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. రాష్ట్ర ప్రభుత్వం లులు సంస్థతో చేసుకున్న ఒప్పందం మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పటికే మీరు అనేక పోరాటాలు చేశారు, అలాగే ప్రజల నుండి కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో మీ అభిప్రాయం ఏంటి సార్? 2014-19లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ లులు సంస్థని తెర మీదకి తీసుకొచ్చారు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి 13 ఎకరాల 50 సెంట్లు ఆ భూమిని మొత్తాన్ని కూడా ఆ లులు సంస్థకి ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం దాన్ని రద్దు చేసింది. ఇప్పుడు తిరిగి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆగమేఘాల మీద ఈ 13.5 ఎకరాల భూమిని సుమారు 2000 కోట్ల విలువ కలిగినటువంటి భూమి నగరం నడిబొడ్డులో ఉంది. ఆర్కే బీచ్ అనేటువంటి అత్యంత పర్యాటకులకి, విశాఖపట్నం ప్రజానీకం ఆహ్లాదానికి అది చాలా ముఖ్యమైనటువంటి ప్రాంతము. కొన్ని లక్షల మంది రోజు వెళ్ళి ఆ ప్రాంతంలో సముద్ర తీరాన్ని చూసుకొని ఆస్వాదించి రిలీఫ్ పొంది ఇళ్లకు వస్తూ ఉండేటటువంటి ప్రాంతం. అటువంటి ఆ భూమిని ఈరోజు లులు సంస్థకి, షాపింగ్ కాంప్లెక్స్కి, పెద్ద పెద్ద స్టార్ హోటల్స్కి, ఐమాక్స్ థియేటర్లకి, ఇటువంటి వాటికి దానికి ఇవ్వటం అనేటువంటిది సిపిఎం పార్టీయే కాదు, ఈ విశాఖపట్నం ప్రజలు ఏ ఒక్కరు కూడా అంగీకరించడం లేదు. ఇది అడ్డగోలుగా భూదోపిడీ తప్ప, లులు సంస్థకి అడ్డగోలుగా భూములను సమర్పించడం తప్ప విశాఖపట్నం ప్రజానీకానికి ఏమాత్రం ఉపయోగపడేటటువంటిది కాదు. మరి తెలుగుదేశం లులు సంస్థ యాజమాన్యానికి మధ్య జరిగినటువంటి అక్రమ లావాదేవీలు ఏమిటో మాకు తెలియటం లేదు. ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? నగర శివార్లు ఇచ్చుకో, ఒక 20 కిలోమీటర్ల దూరంలో అటువంటి పెద్ద పెద్ద మల్టీనేషనల్ కార్పొరేషన్స్కి అటువంటి షాపింగ్ మాల్ బయట ఇవ్వండి. నగరంలో జనసమర్థన పెంచేటటువంటిది సంపన్నుల యొక్క అవసరాల కోసం ఎందుకు చేయాల్సినటువంటి నేను అవసరం ఉంది. అదే ప్రాంతంలో ఒక సైన్స్ మ్యూజియం పెట్టండి, ఒక సైన్స్ పార్క్ పెట్టండి, చిల్డ్రన్స్కి సంబంధించినటువంటి అభ్యుదయకరమైనటువంటి వాళ్ళు సత్ప్రవర్తన కలగటానికి, మంచి మంచి భావాలు ఆస్వాదించడానికి కలిగినటువంటిది చిల్డ్రన్స్ ఎరీనా ఒకటి పెట్టండి, ప్రభుత్వమే పెట్టమండి. మరి అటువంటి వాటికి అటువంటి భూములు అనేటువంటి వినియోగించాలి. కానీ ఆ విధంగా వినియోగించకుండా ఒక లులు మాల్ సంస్థ యొక్క వాళ్ళ యొక్క లాభాల కోసం అనేటువంటిది చేయటం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటిది. ఇది అడ్డగోలు భూదోపిడీ తప్ప మరొకటి కాదనేటువంటి చెప్తున్నాను. అలాగే ఈ భూముల కేటాయింపు వ్యవహారము, ఒప్పందము చూస్తే చాలా భయంకరంగా ఉంది. మరి ఆ భూమి 2000 కోట్ల రూపాయల విలువ. మరి ఎంతకి ఇస్తారు? ఇప్పుడు 50 లక్షలకే ఇస్తామని అంటున్నారు. ఎంతకాలానికి ఇస్తారు? లీజుకి 99 ఏళ్ళు పాటు ఇస్తారంట. కొనుగోలు కూడా కాకుండా 50 లక్షలు కూడా అటువంటివి కూడా పక్కన పెట్టేసి ఈరోజు 99 లక్షలకి ఉచితంగా లీజుకి ఇచ్చేస్తున్నారు. ఎక్కడన్నా 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 33 సంవత్సరాలు అనేటువంటి ఇప్పుడు దాకా ఉంది. దాని ఏకంగా 99 సంవత్సరాలు పొడిగించారు. ఇంకేమి ఇవ్వబోతూ ఉన్నారు? దానికి సంబంధించినటువంటి ల్యాండ్ బదలాయింపు ఉంటుంది, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఉన్నాయి. ఆ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా మినహాయింపు ఇచ్చేశారు. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఒక 150 కోట్ల రూపాయలు వచ్చేటటువంటి ఆదాయం నష్టపోతుంది. విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్కి వచ్చేటటువంటి 30 కోట్ల రూపాయలు ఆ విధంగా నష్టపోతుంది. అలాగే వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ దాన్ని కూడా రద్దు చేస్తున్నారు. ఆ విధంగా మున్సిపల్ కార్పొరేషన్ మరొక 50 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లబోతూ ఉన్నది. అలాగే ఈ ప్రభుత్వం ఆ లులు సంస్థకు అనేకమైనటువంటి రాయితీలు కూడా ఇవ్వబోతున్నట్లు తెలుస్తున్నది. వాటిలో ఏమిటి? విద్యుత్ అనేటువంటిది చాలా చౌకగా తక్కువ రేటుకి ఒక యూనిట్ రూపాయికి ఇవ్వాలనేటువంటి ఆలోచన కూడా చేస్తున్నట్లు మాకు తెలుస్తూ ఉన్నది. ప్రభుత్వ భూములను అప్పనంగా కార్పొరేట్ సంస్థలకు దోసిపెట్టడమేనా అని చెప్పి గంగారాం ప్రశ్నిస్తున్నారు. ఎవరి స్వలాభం కోసము, ఎవరి అవసరాల కోసము లులు సంస్థకు 2000 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని కట్టబెడుతున్నారని, వెంటనే ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఆ ప్రభుత్వ స్థలంలోని విద్యార్థులకు కానీ, లేదంటే విశాఖ జిల్లా ప్రజలకు కానీ ఉపయోగపడే నిర్మాణాలు చేపట్టాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నారు. లేదంటే రానున్న రోజుల్లో తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామంటున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.